హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మరి మళ్ళీ నేను 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా! అందులో భాగంగా ఈరోజైతే ఫోర్త్ డే అనమాట. మరి ఈరోజు నా డైట్‌లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను, అందులో ఎన్నెన్ని క్యాలరీస్ వచ్చాయి, ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు ఏ ఏ ఫ్రూట్స్ తినొచ్చు, ఇంకా ఆ ఫ్రూట్స్‌లో కూడా క్యాలరీస్ తక్కువ ఏ ఫ్రూట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఎక్కువ ఏ ఫ్రూట్స్ ఉంటాయి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే నార్మల్ వాటర్ తీసేసుకున్నాను. దాని తర్వాత డిటాక్స్ వాటర్ తీసుకుంటాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా అని చెప్పి ఈరోజు చూపించలేదు, ఇంకా అదే తీసుకున్నాను ఈరోజు కూడా. దాని తర్వాత వచ్చేసి టిఫిన్ మార్నింగ్ 9:30 లోపల తీసేసుకుంటాను. ఈరోజైతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంది, అది ఇంకా రేపటితో డేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈరోజు పాలల్లో వేసుకొని కొంచెం హనీ మేము ప్యూర్ హనీ తెప్పించుకుంటాము, ఇంకా అది 1 స్పూన్ వేసుకొని తినేసేసాను. 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని తినేసేసాను. ఇంకా అందులో క్యాలరీస్ వచ్చేసి 250 నుంచి 300 క్యాలరీస్ మధ్యలో వస్తాయి. ప్రోటీన్ 11 to 12 గ్రామ్స్ ఉంటుంది. ఫైబరు 3 to 4 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. కాల్షియం 200 నుంచి 300 mg వరకు ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇదే అనమాట మేము తెప్పించుకునే ప్యూర్ హనీ. ఇలా 1 లీటర్ పంపిస్తారనమాట. మేము ఒకసారి 2 నుంచి 3 లీటర్స్ తెప్పించుకుంటాము ఒకేసారి. అది నాకు 6 మంత్స్ అలా వస్తుంది. ఇబ్బంది 1 ఇయర్ వరకు పాడైపోకుండా ఉంటుందంట. అందుకని ఇంకా 2 to 3 లీటర్స్ తెప్పించుకుంటాను. ఇంకా దాని తర్వాత కొంచెం సేపు పనులుంటే చూసుకొని మధ్యాహ్నం 12 కలా ఆకలేసింది. ఇంకా అందుకని చెప్పేసి నేను పియర్ ఫ్రూట్ హాఫ్ ఉంది, దానిమ్మ కూడా హాఫ్ ఉంటే అంటే మిగిలిన హాఫ్ మా వారికి పెట్టి పంపించేశాను. ఇంకా ఈ హాఫ్లు ఉన్నాయి కదా, ఇవి నేను తినేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టాను ఆకలేసినప్పుడు. ఇంకా ఆకలేస్తే ఇవి 2 ముక్కలను ఇంకా దానిమ్మ తినేసేసాను అనమాట. ఇక పియర్ ఫ్రూట్లో వచ్చేసి విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనివలన మన బాడీలో రోగనిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. ఇంకా కాల్షియం, ఫాస్ఫరస్ ఉండడం వలన ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి. ఇది వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్యాలరీస్ కూడా తక్కువే, అందువలన దీన్ని వెయిట్ లాస్లో హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా దానిమ్మ విషయానికి వస్తే ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఒకవేళ వెయిట్ లాస్ చేసేటప్పుడు మనకి సరైన ఐరన్ అవన్నీ అందక ఏమన్నా రక్తహీనత వస్తుందేమో అనుకుంటే మీరు దానిమ్మని హ్యాపీగా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇంకా విటమిన్ సి కూడా ఉంటుంది. దీనివల్ల మన రోగనిరోధక శక్తి బాగా పెరిగి ఎర్ర రక్త కణాలు కూడా చాలా బాగా ఉత్పత్తి అవుతాయి. దీని తర్వాత నేను తీసుకునే ఇంకొక ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్. ఇది కూడా లో క్యాలరీ ఫుడ్డే అనమాట. దీన్ని ఒకటి తీసుకోవచ్చు మన డైట్లో, అంటే డైటింగ్ చేసేటప్పుడు ఓన్లీ. అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పేవన్నీ తీసుకోవచ్చు. డైటింగ్ చేసేటప్పుడు కొన్ని క్యాలరీస్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కూడా తగ్గించాలన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి గ్రేప్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి, అతిగా తీసుకోకూడదు. అది ఫుడ్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, ఏదైనా సరే. ఇంకా దాని తర్వాత యాపిల్ శుభ్రంగా ఒకటి మొత్తం తినేసేయచ్చు. ఇది లో క్యాలరీ ఫుడ్ కాబట్టి హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని కూడా షుగర్ పేషెంట్లు హాయిగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బొప్పాయిలో కూడా క్యాలరీస్ తక్కువే ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కువ పీసెస్ తినకూడదు. షుగర్ పేషెంట్లకి ఇది చాలా మంచిదన్నమాట. అయితే ఏ ఫ్రూట్స్ అయినా షుగర్ పేషెంట్లు పచ్చిగా ఉన్నప్పుడే తినాలి. అంటే పచ్చిగా అంటే మరీ పచ్చిగా కాదు, దోరగా ఇలా 2 రకాలుగా ఉన్నప్పుడే తినాలి. బాగా పండినవి మాత్రం అస్సలు తినకూడదు. అందులో క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, ఇంకా షుగర్స్ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట పండే కొద్ది పండు. అందుకని పచ్చిగా ఉన్నప్పుడు తినడానికే ప్రిఫర్ చేయండి. దాని తర్వాత జామకాయ అసలు ఇంకా సూపర్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, ఇంకా సి విటమిన్ ఉంటుంది. ఇలా చాలా
మంచి గుణాలు ఉన్నాయన్నమాట. ఈ జామకాయలోనే కాదు, ఆకులో కూడా చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. దీన్ని కషాయంలాగా పెట్టుకొని తాగారంటే మీకు షుగర్ లెవెల్స్ నార్మల్‌కొచ్చేస్తాయి. అంటే వెంటనే కాదు, రెగ్యులర్‌గా తాగుతూ ఉండడం వలన మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకే దీన్ని ప్రతిరోజు మన ఫుడ్‌లో ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా దీని తర్వాత కివీ పండు. ఇది కూడా చాలా మంచి పండు. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన దీన్ని కూడా ప్రతిరోజు మన ఫుడ్‌లో తీసుకోవచ్చు. కాకపోతే హాఫ్ కానీ, 1 కానీ తినాలి. ఇంకా దీని తర్వాత అవకాడో. దీన్ని కూడా షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చనమాట. అంటే నేను షుగర్ అని పర్టిక్యులర్‌గా షుగరు, వెయిట్ లాస్ అని ఎందుకు చెప్తున్నానంటే, షుగర్ ఉన్నవాళ్ళు అన్ని ఫ్రూట్స్ తినకూడదు. కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తినాలి. ఇదిగోండి నేను చెప్పినవి. ఇంకా వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు కూడా ఫ్రూట్స్ తినొచ్చు. అలా అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్‌లో హై క్యాలరీస్ ఉంటాయి. అంటే క్యాలరీ మేనేజ్‌మెంట్ కాబట్టి ఆ ఎక్కువ ఉన్న క్యాలరీస్ ఉన్నాయి గదా! ఆ ఫ్రూట్సు అవి తినకుండా ఉంటే కొంచెం క్యాలరీస్ తగ్గించుకోవచ్చనమాట. అందుకని నేనైతే ఎక్కువగా యాపిల్, దానిమ్మ, ఇంకా జామకాయ తింటాను, బొప్పాయి తింటాను, పియర్ ఫ్రూట్ తింటాను, ఇంకా వాటర్ మిలన్ తింటాను. వాటర్ మిలన్ మర్చిపోయాను కదా! ఇది కూడా చాలా మంచిది వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ. ఇది కూడా హ్యాపీగా 1 బౌల్ తీసుకోవచ్చు పీసెస్ వచ్చేసి. అలా అని చెప్పి మిగిలిన ఫ్రూట్స్ అన్నీ మానేయాలి అని కాదు. ప్రతి సీజన్‌లో వచ్చే ఫ్రూట్‌ని తినాలి. కాకపోతే ఎంత తింటున్నాం అనేది చూసుకొని తినాలన్నమాట. కొంచెం కొంచెంగా తినండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్స్ తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత మధ్యాహ్నం 1:30కి వచ్చేసి నేను భోజనం చేసేసాను. ఈరోజు నా భోజనంలో వచ్చేసి వైట్ రైస్, క్యారెట్, కీరా పెట్టేసుకున్నాను, బెండకాయ తాలింపు, ఇంకా బంగాళదుంప వెల్లుల్లి కారం వేసి ఉడకబెట్టి చేసిన కర్రీ అనమాట. ఇంకా వీటితో అయితే నా మధ్యాహ్న భోజనం కంప్లీట్ చేసేసాను. ఇందులో క్యాలరీస్ వచ్చేసి 500 నుంచి 550 క్యాలరీస్ మధ్యలో ఉంటుంది. ఇంకా ప్రోటీన్ వచ్చేసి 10-11 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. ఇంకా ఫైబర్ వచ్చేసి 5-7 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇలా అయితే నా భోజనం ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లో ప్రోటీన్‌లోకి నేను ఎగ్ పెట్టుకోలేదు. కాకపోతే దీంట్లో బెండకాయలో పల్లీ కారప్పొడి చల్లాననమాట. ఇంకా పల్లీలు కూడా ఉన్నాయి ఇందులో. అందువలన ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇందులో. ఇంకా ఫైబర్ అంటే క్యారెట్, కీరా ఉంది కదా! అది ఉంటుంది. కాకపోతే వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు దుంప కూరలు చాలా వరకు తగ్గిస్తేనే మంచిది. ఇంక చేశాను కదా అని చెప్పేసి కొంచెం పెట్టుకున్నాను. నాకు ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకని కొంచెం పెట్టుకున్నాననమాట. ఇక భోజనం చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను మజ్జిగ చేసుకొని చాలా రోజులయిందని చెప్పేసి మజ్జిగ చేసుకొని తాగుతున్నాను. ఒక 1 స్పూన్ పెరుగు వేసుకుంటాను. అంటే ఇది 500 ఎంఎల్ టంబ్లర్ అనమాట. 1 స్పూన్ వేసుకొని లెమన్ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా షేక్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన వాటర్ పోసేసుకుంటాను. ఇంకా ఈలోపు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సబ్జా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్. అవి ఇదిగోండి ఇవి హాఫ్ వేసుకుంటున్నాను. హాఫ్ సాయంత్రం కానీ లేదంటే మా వారు కానీ ఎవరైనా అడిగితే వేద్దాంలే అని చెప్పేసి ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా హాఫ్ వేసేసుకొని ఫుల్‌గా వాటర్ పోసేసుకొని ఇవైతే నేను కొంచెం కొంచెంగా అంటే మొత్తం ఒకేసారి తాగను. ఒక హాఫ్ తాగేసి మళ్ళీ 4:35కి అలా ఇంకొక హాఫ్ తాగేస్తాననమాట. ఇలా ఈరోజైతే మజ్జిగ చేసుకొని తాగేసేసాను. ఇంకా దీని తర్వాత నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకున్నాను. నేను మధ్యలో ఎక్సర్సైజ్‌లు అయితే ఏం చేయడం లేదు. ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ చేయడం లేదు. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి ఇవన్నీ గుగ్గిళ్ళన్నీ నానబెట్టేసాననమాట 5 రకాలు. అవన్నీ బాగా 8 గంటలు నానబెడతాను. మార్నింగ్ నానబెట్టేస్తే నైటు 7కి అలా కుక్కర్‌లో పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిస్తే ఉడుకుతాయన్నమాట. ఇంకా అవన్నీ వడకట్టేసేసి ఆ వాటర్ అంతా తీసేసి ఒక బౌల్‌లో వేసేసుకొని దీంట్లో ఇది ఒక సలాడ్ లాగా అనమాట. క్యారెట్, కీరా, ఇంకా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంకా చాట్ మసాలా, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని కలిపేసేసుకొని పెట్టేసుకుంటాం అనమాట. ఇవి మ్యాక్సిమం సాటర్డే చేసుకుంటాం ఎక్కువ. కాకపోతే ఈరోజు కూడా తినేసామన్నమాట. ఇలా కలిపేసుకొని అన్నీ ఒక బౌల్ అయితే నేను తినేసేసాను. ఇక దీనిలో క్యాలరీస్ వచ్చేసి
200 నుంచి 250 క్యాలరీస్ మధ్యలో ఉంటాయి. ప్రోటీన్ 15-70 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇంకా ఫైబర్ వచ్చేసి 8-10 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. అంటే ఆయిల్ లేకుండా కదా, అందుకని ఈ క్యాలరీస్. ఒకవేళ ఆయిల్తో కొంతమంది తాలింపు పెట్టుకుంటారు. అలా ఉంటే ఇంకొంచెం ఒక 50 క్యాలరీస్ ఎక్కువ అవుతాయన్నమాట. ఇంకా బటర్ మిల్క్లో చెప్పడం మర్చిపోయాను. అందులో వచ్చేసి 70 నుంచి 100 క్యాలరీస్ మధ్యలో వస్తాయి. ఈరోజైతే టోటల్గా 1400 నుంచి 1500 క్యాలరీస్ మధ్యలోనే తీసేసుకున్నాను అనమాట నా భోజనం. ఇంకా మొత్తం మీద నేను 1500 క్యాలరీస్ లోపే తీసుకోవాలని పెట్టుకున్నాను ప్రజెంటు. అందుకని ఆ లోపే తీసుకుంటున్నాను క్యాలిక్యులేట్ చేసుకొని. ఇదండి ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.